హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ సనా. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై గ్లామ్ వే. అందరూ బాగున్నారనుకుంటున్నాను. నేనైతే సూపర్గా ఉన్నానండి. ఇవాల్టి వీడియోలో కిచెన్ కౌంటర్ టాప్ ఎలా ఆర్గనైజ్ చేయొచ్చు కొన్ని ఐడియాస్ అయితే షేర్ చేస్తున్నాను. మన లేడీస్ అందరికీ ఇల్లు నీట్గా పెట్టుకోవాలి, స్పెషల్లీ కిచెన్ అయితే క్లీన్గా ఆర్గనైజ్డ్గా ఉంచాలి అని మ్యాక్సిమం మనం అందరం ట్రై చేస్తూ ఉంటాం కదా. ఇవాల్టి బిజీ లైఫ్లో మన రొటీన్ ఎంత సింప్లిఫై చేసుకుంటే అంత ఈజీగా స్మూత్గా హ్యాండిల్ చేయొచ్చు. దానికోసం చిన్న చిన్న ఆర్గనైజర్స్ మన కౌంటర్ టాప్ మీద పెట్టుకుంటే పని ఈజీ అవ్వటమే కాకుండా కిచెన్ బ్యూటిఫుల్గా ఆర్గనైజ్గా కనిపిస్తుంది. అలాగని కనిపించిందల్లా కొనేయకూడదు. కొనేసాక వాటిని ఎక్కడ ఎలా ప్లేస్ చేయాలో తెలియక కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం. కొన్నిసార్లు అయితే అవి వేస్ట్ కూడా అవుతూ ఉంటాయి. మా కిచెన్లో నేను ఎలాంటి ఆర్గనైజర్స్ యూస్ చేస్తానో చూపిస్తాను. లెట్స్ స్టార్ట్. ఈ వాల్ హ్యాంగర్ అయితే కిచెన్లో ఎన్నో విధాలుగా యూజ్ చేయొచ్చు. దీన్ని నేను ఐకియాలో తీసుకున్నానండి. దీన్ని స్క్రూస్తో వాల్కి ఫిక్స్ చేయాలి. కానీ మా ఇంట్లో అయితే స్క్రూస్ లాంటివి మా హస్బెండ్కి నచ్చవు, వాల్ పాడైపోతుంది అంటారు. సో ఇది నేను కొనేటప్పుడు నేను మా కిచెన్లో ఉండే విండో గ్రిల్ని మైండ్లో పెట్టుకొని కొన్నాను. సో దీన్ని ఇలా ప్లేస్ చేశాను. దానిపైన కిచెన్ టవల్స్ కానీ డైలీ యూజ్ చేసే థింగ్స్ అన్నీ కూడా హ్యాంగ్ చేయొచ్చు అనమాట. మనం ఏదైనా ఆర్గనైజర్ కొనేటప్పుడు అది ఎక్కడ ఎలా ప్లేస్ చేస్తే బాగుంటుందో, ఎన్ని విధాలుగా యూజ్ చేయొచ్చో ఫస్టే ఆలోచించుకొని తీసుకుంటే బెటర్ అనమాట. అలాగే ఈ బ్లాక్ ఆర్గనైజర్ ఐకియాలో షాపింగ్ చేసేటప్పుడు బాగా నచ్చింది. అగైన్ దీనికి స్క్రూస్ పెట్టాలి. ఈ ఆర్గనైజర్ ఏంటంటే స్పేస్ సేవ్ చేయొచ్చు కదా, అంటే కౌంటర్ టాప్ మీద కాకుండా ఎక్కడైనా వాల్‌కి హ్యాంగ్ చేయొచ్చు అని చెప్పేసి తీసుకున్నాను. కానీ స్క్రూస్ అంటే మన టైల్స్ అని పాడైపోతాయి కాబట్టి వెంటనే ఈ అడెసివ్ హుక్స్ కూడా తీసేసుకున్నాను. ఈ హుక్స్ ఏంటంటే 1.5 కేజీ వెయిట్ వరకు బేర్ చేయగలదనమాట. సో దీన్ని ఇక్కడ ప్లేస్ చేసి ఇందులో స్పూన్స్, స్పాటులాస్ లాంటివి పెట్టాను. హ్యాండీగా ఉండి టైం సేవ్ అవుతుంది, ప్లేస్ కూడా సేవ్ అవుతుంది. మార్నింగ్ రష్ అవర్స్‌లో వెతుక్కోకుండా ఇక్కడ నుంచి ఈజీగా తీసుకోవచ్చనమాట. కుకింగ్ ఫాస్ట్‌గా అయిపోతుంది. ఆయిల్ క్యాన్స్, ఆయిల్ డిస్పెన్సర్స్, ఘీ లాంటివి ఎలాగో కౌంటర్ టాప్ మీదే పెట్టుకుంటాము. వాటిని ఒక ట్రేలో నీట్‌గా ఆర్గనైజ్ చేసుకుంటే బావుంటుంది. ప్లస్ మన కౌంటర్ టాప్ జిడ్డుగా మారదు. క్లీనింగ్ అనేది చాలా హెక్టిక్‌గా మారదనమాట. జస్ట్ ఆ ట్రే తీసేసి క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. అలాగే కట్లరీకి కూడా ఒక ఆర్గనైజర్ పెట్టుకుంటే చూడటానికి టైడీగా కనిపిస్తుంది ప్లాట్‌ఫామ్. అలాగే మనం ఫ్రీక్వెంట్‌గా వాడే ఉప్పు, పసుపు, కారం ఇవన్నీ కూడా క్యాబినెట్స్ లోపల కాకుండా కౌంటర్ టాప్ మీద పెట్టుకుంటే కుకింగ్ ఫాస్ట్‌గా అవుతుంది. అలాగని మెస్సీగా కనిపించేటట్టు పెట్టుకోకుండా ఇలా నీట్‌గా ఒక ఆర్గనైజర్‌లో పెడితే లుక్ కూడా బావుంటుంది. ప్లస్ మనకు యాక్సెసిబిలిటీ కూడా ఈజీ అవుతుంది. అండ్ ఈ ఆర్గనైజర్ కూడా ఒక స్పేస్ సేవింగ్ ఆర్గనైజర్ అండి. కౌంటర్ టాప్ మీద కాకుండా ఎక్కడైనా వాల్‌కి వర్టికల్‌గా హ్యాంగ్ చేసుకోవచ్చు. బట్ నేను చెప్పాను కదా, స్క్రూస్ అనేవి ఇష్టం ఉండదనమాట. అందుకని ఇట్లా ఇంకో విండోకి లోపల సైడ్ ఉన్న విండోకి ఇట్లా నేను హ్యాంగ్ చేసేస్తున్నాను. గ్రిల్‌కి విండో గ్రిల్‌కి పెట్టేశాను. దీంతో ప్లేస్ సేవ్ అవుతుంది. ప్లస్ టీ, కాఫీ, షుగర్ అనేవి మనం ఫ్రీక్వెంట్‌గా వాడుతూ ఉంటాం కదా, అవి మనకి హ్యాండీగా ఉండడానికి ఇలా పెట్టేసుకుంటున్నాననమాట. అండ్ ఈ టీ, కాఫీ, షుగర్ కంటైనర్స్ అయితే నేను మీషోలో తీసుకున్నాను. మనకు లేబుల్ ఉంది కాబట్టి ఈజీగా యాక్సెస్ చేసుకోవచ్చనమాట. ఫర్దర్‌గా దీన్ని యుటిలైజ్ చేయడానికి ఈ ఆర్గనైజర్‌ని ఇంకొంచెం బాగా యుటిలైజ్ చేయాలి అని అనుకోని నేను ఇలా ఎస్ షేప్ హుక్స్ అయితే తీసుకొని హ్యాంగ్ చేశాను. మనకు కావాల్సిన వస్తువులన్నీ కూడా ఆ ఎస్ షేప్ హుక్స్‌కి హ్యాంగ్ చేయొచ్చనమాట. అండ్ నెక్స్ట్ ఈ కప్ హోల్డర్ అండి. మనం కప్స్ డైలీ బేసిస్ మీద వాడుతూనే ఉంటాము. ఇలా బ్యూటిఫుల్‌గా కలర్‌ఫుల్ కప్స్ కౌంటర్ టాప్ మీద పెడితే
కిచెన్‌కి అందం వస్తుంది అండ్ ఆర్గనైజ్డ్‌గా కూడా ఉంటాయన్నమాట. మూవింగ్ ఆన్ టు నెక్స్ట్ ఆర్గనైజర్. ఇదొక హీట్ రెసిస్టెంట్ స్టాండ్ అండి. మనం కుక్ చేసినవి పెట్టుకోవడానికి మస్ట్ హ్యావ్ ఆర్గనైజర్. దీంతో మన కౌంటర్ టాప్ డ్యామేజ్ అవ్వకుండా హెల్ప్ అవుతుంది. మనం వేడి వేడి గిన్నెలు గానీ, కుక్కర్స్ గానీ అన్నీ కూడా దీని మీద పెట్టుకుంటే మన కౌంటర్ టాప్ సేఫ్‌గా ఉంటుంది. ఇది స్టెయిన్‌లెస్ స్టీల్ స్టాండ్ అండి. అండ్ నెక్స్ట్ ఈ ప్లేట్స్ ఆర్గనైజర్ కూడా ఒకటి కౌంటర్ టాప్ మీద ఉంటే బావుంటుంది. బట్ ఇట్ డిపెండ్స్ అపాన్ ద స్పేస్ యూ హ్యావ్. కౌంటర్ టాప్ చిన్నగా ఉన్నప్పుడు ప్లేట్స్ క్యాబినెట్స్‌లో పెట్టుకుంటేనే బెటర్ అండి. మాకు ప్లేస్ ఉంది కాబట్టి నేను కౌంటర్ టాప్ మీద పెట్టేసుకున్నాను. అండ్ ఇది కూడా ఒక స్పేస్ సేవింగ్ హ్యాక్ అండి. బ్రష్ హోల్డర్ సింక్ దగ్గర అడ్డుగా ఉంది నాకు. అందుకని ఇలా పైన విండో గ్రిల్‌కి పెట్టేసాననమాట. హ్యాంగ్ చేసేస్తున్నాను. ఇది యాక్చువల్లీ ఒక పాట్ అనమాట. గ్రీన్ ప్లాంట్స్ పెట్టుకోవడానికి. సో, నేను దీన్ని హోల్డర్‌గా కూడా వాడేస్తున్నాను. అండ్ ఫైనల్లీ కిచెన్ బ్యూటిఫుల్‌గా కనిపించడానికి ఇలా ప్లాంట్స్ కూడా పెట్టుకున్నానండి. ప్లాంట్స్ మనకు ఫ్రెష్ ఆక్సిజన్ ఇస్తాయి కాబట్టి నాకు చాలా చాలా ఇష్టం. అలాగే కొన్ని ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ కూడా డెకరేట్ చేయొచ్చనమాట. మనీ ప్లాంట్స్ అయితే నేను వాటర్‌లో ఇలా గ్రో చేస్తాననమాట. చిన్న చిన్న స్టెమ్స్ లాంటివి తీసుకొని, ఎందుకంటే అవి రూట్స్ వస్తూ ఉంటాయి కాబట్టి వీ కెన్ గ్రో ఇన్ వాటర్ ఆల్సో. సో, ఇలా చిన్న చిన్న పాట్స్‌లో నేను అన్ని రూమ్స్‌లో ఇలా పెడుతూ ఉంటాను. మనం కిచెన్‌లో పని చేసేటప్పుడు మన మైండ్ కూడా రిఫ్రెషింగ్‌గా ఉండాలంటే ఈ చిన్న చిన్న డెకార్స్ మస్ట్ హావ్ అనమాట. మరి మీ కిచెన్‌లో ఉండే స్పేస్‌ని బట్టి ఏ కార్నర్‌లో ఏం పెడితే బావుంటుందో ప్లాన్ చేసుకొని, మంచి ఆర్గనైజర్స్‌లో ఇన్వెస్ట్ చేసి మీ టైమ్ అండ్ స్పేస్ 2 కూడా సేవ్ చేసుకోండి. వీడియో నచ్చితే ఒక్క లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. మీ ఒక్క లైక్‌తో వీడియో ఫర్దర్‌గా మిగతా వాళ్ళకి వెళ్తుంది. సో, ఐ నీడ్ యువర్ సపోర్ట్. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్‌ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో నేను మళ్ళీ కలుస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్. బై బై.